హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనము టీఎస్ఈఏపీ సెట్ ఎగ్జామ్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ చేద్దాం. అంతకన్నా ముందు మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ముందు దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం అనలైజ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రీవియస్ ఒక 10 ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని దానిపైన అనలైజ్ చేసి నేను కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను. దానిపైన ఒక సర్వే చేసి మీ ముందు కొన్ని స్టాటిస్టిక్స్ పెడతాను. అక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా వెయిటేజ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడిందో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఒక ప్రిపరేషన్లో మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే కొన్ని రిలేటబుల్ ఉన్న టాపిక్స్ అన్ని నేను డివైడ్ చేసి కొన్ని మాడ్యూల్స్ కింద నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి ఫిజిక్స్ మొత్తాన్ని నేను మెకానిక్స్లో డివైడ్ చేసి మెకానిక్స్, ఎలక్ట్రికల్ పార్ట్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ వేవ్ అండ్ ఆప్టిక్స్లో డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సిలబస్ని నేను ఇలా విడగొట్టి పెట్టాను. ఇక్కడ మెకానిక్స్ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎలక్ట్రికల్ నుంచి 12 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 6 క్వశ్చన్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్, వేవ్ అండ్ రే ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నేను హై ప్రయారిటీ నుంచి లో ప్రయారిటీ వరకు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ సో థర్మోడైనమిక్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ నుంచి 2 to 4 క్వశ్చన్స్, మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 to 3, లా ఆఫ్ మోషన్స్ నుంచి 2 to 3, మోషన్ ఇన్ ద ప్లేన్ నుంచి 2 to 3, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 1 to 2, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ నుంచి 1 to 2, వేవ్స్ నుంచి 1 to 2, గ్రావిటేషన్ నుంచి 1 to 2. అలాగే ఇక్కడంతా 1 to 2 ఆసిలేషన్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియై, డ్యూయల్ నేచర్ ఆఫ్ ద రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, వేవ్ ఆప్టిక్స్, ఆల్ దీస్ ఆర్ 1 to 2 క్వశ్చన్స్. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా 1 to 2 క్వశ్చన్. లాస్ట్ మాత్రం ఫిజికల్ వరల్డ్ అనేది 0 to 1 క్వశ్చన్. సో ద థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్, మోషన్ ఇన్ ద స్ట్రెయిట్ లైన్, ఆటమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాలిడ్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ ఫిజికల్ వరల్డ్. ఇది చివరిది మాత్రం 0 to 1. సో ఇలా మనము ఆల్ దీస్ ఇదన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి రాసింది. సో ఇక్కడ మనం ఇలా క్వశ్చన్స్ మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ చేసి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారని దానిపైన మనం దృష్టి పెడితే మనం ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జామ్లో మనకి 80+ స్కోర్ వచ్చింది అనుకోండి, మనం అనుకున్న కాలేజీలో మనకు అనుకున్న కోర్సు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫిజిక్స్లో 25+ రావాలంటే ఏం చేయాలో కూడా హై ప్రయారిటీ టాపిక్స్ ఏందో చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మనం ఏస్ అకాడమీలో టీజీ మరియు ఏపీకి సంబంధించి ప్రీ రికార్డెడ్ ఎంసెట్ సంబంధించిన కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. 3 months కోర్స్ వచ్చేసి 499 రూపీస్, 3 months ఎక్స్ట్రా అంటే 6 months కోర్స్ వచ్చేసి జస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా, 6 months కోర్స్ వచ్చేసి 799 రూపీస్. సో ఇక్కడ ఇది లాంచింగ్ ఆఫర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మేము ఇంత తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాం, 499 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ ప్రతి టాపిక్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డీల్ చేశాడు. అంతేకాకుండా మంచి క్వాలిటీ, హై క్వాలిటీ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. నో వాచ్ టైమ్, నో లిమిట్ ఆన్ ద వాచ్ టైమ్స్. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంతేకాదు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎవ్రీ టాపిక్స్, బేసిక్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ వరకు ఉన్నాయి. సో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ రాసి మీ ప్రాక్టీస్ పెంచుకోవచ్చు. మీ ఎగ్జామ్ లైక్ ఎన్విరాన్మెంట్ని మీరు అక్కడే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు క్రియేట్ చేసుకొని మీ సబ్జెక్ట్లో డెప్త్ పెంచుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ నేను ఏమన్నాను, 25+ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా హై వెయిటేజ్ టాపిక్స్, ఒక్కో టాపిక్స్ నుంచి 2 to 5 క్వశ్చన్స్ అడిగే టాపిక్స్ ఏమున్నాయో ఇక్కడ నేను హై ప్రయారిటీ టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. థర్మోడైనమిక్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ద ప్లేన్ వేవ్, గ్రావిటేషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. సో ఈ టాపిక్స్ పైన కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఫిజిక్స్లో 25+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఏంటండి, టెస్ట్ సిరీస్ రాయాలి, దాంతోపాటు మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో కోర్సులో చెప్పబడ్డ షార్ట్ కట్స్ వాడాలి. ఇవన్నీ వాడి సబ్జెక్ట్లో డెప్త్ డెవలప్ చేసుకుంటే ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి 25+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఐ విల్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్.